అధికార పార్టీగా మీ ఆర్గ్యుమెంట్ అది నా ఆర్గ్యుమెంట్ అంటే అది వాస్తవం మురళి గారు, అది వాస్తవం. చెప్పుకోండి సార్. మురళి గారు, అది వాస్తవాలు కొన్ని మనం మాట్లాడాలి. మనం ఇక్కడ ఈ డిబేట్ లో వాస్తవాలే ప్రజలకు చెప్పాలి తప్ప వాళ్ళ కలయికతోటి. గౌతమ్ గారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా సరే నేను జాతీయ నాయకత్వం వైపు నుంచి తిట్లు కూడా తిన్నాను ఈ విషయంలో అని చెప్పి కూడా ఇటీవల ఒక బహిరంగ సభలోనే ఆయన ఒక ప్రకటన చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని స్ప్లిట్ అవ్వకుండా కన్సాలిడేట్గా ఉంచే క్రమంలో సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీగా మీ వైఖరి ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద మీరు ఆశ పెట్టుకున్నారుగా. మీరు ఇప్పుడు వాళ్ళంతా ఒక కూటమి అయిపోతే అధికార పార్టీ వైపు ఈ పక్కన రెండో కూటమి అయితే మీ పరిస్థితి ఏంటి? ఒకటి మురళి గారు, పెద్దలకి మీకు నమస్కారం. నమస్తే. ఒకటి, ఈవేళ జరిగిన పొత్తు ఏదైతుందో అది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకమైన పొత్తు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి, హక్కులకి వ్యతిరేకమైన పొత్తు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా జరిగిన పొత్తు. కనుక ఈ పొత్తుని ఏ రకంగా ప్రజలకు వాళ్ళు చెప్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనని అంతమొందించడానికి విముక్త వైసీపీ పేరుతో మేము ఈ పొత్తుకెళ్ళాం, ఓట్లు చేలనివ్వకుండా పొత్తుకెళ్ళామని వారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎన్డీఏలో గతంలో కానీ, లేదంటే మన జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో కానీ ఒక జాతీయ రాజకీయాలు నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఈవేళ దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా అంత అరాచకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు అనేక రంగాల్లో, జాతీయ స్థాయి అంశాల్లో. కానీ చంద్రబాబు నాయుడు గారికి అవేమీ కనిపించలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన పొత్తు అంటున్నారు, నిజమే. మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు శాతం ఎంత? ఆ ఓటు ఎంత శాతం పడితే వీళ్ళు ఓట్లు చేయనివ్వకుండా బీజేపీ పొత్తుకెళ్లారంటే దానికి ఉన్న ఓట్ల శాతం 1% కన్నా తక్కువ. 2019లోనంతే, 2024లోను కూడా. మీరు జర్నలిజం వైపు నుంచి వచ్చిన వాళ్ళే, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే, మీకు కూడా తెలుసు సోషల్ ఇంజనీరింగ్, సోషల్ వ్యవహారాలు ఏ రకంగా ఉంటాయనేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వస్తే మైనారిటీ ఓట్లు కట్ అయిపోతాయేమో అనేటువంటి ఒక భయం సహజంగా అటు టీడీపీకి, జనసేనకి ఉండవచ్చు. అది ఒక రకమైన చర్చ అయితే, కానీ ఆన్ ది అదర్ సైడ్ దేశవ్యాప్తంగా మోదీకి అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో నేషనల్ లెవెల్లో వచ్చేటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఒక్కటైతే అనేటువంటి ఒక పాజిటివ్ ఓట్ కూడా క్రియేట్ అవుతుంది. పర్సంటేజ్ విషయం పక్కన పెడదాం, ఓటు పర్సంటేజ్ విషయం పక్కన పెడితే పర్సెప్షన్ క్రియేట్ అవడానికి ఇది ఒక పనికొచ్చే అంశం కాదంటారా గౌతమ్ గారు? ఆ విషయంలో టీడీపీ, జనసేన ఆ రకంగా ఆలోచించాయంటారా? మురళి గారు, మీకు ఎక్కువ విషయాలు తెలుసు. ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. 2014లో భారతీయ జనతా పార్టీకి లేదా నరేంద్ర మోడీకి అప్పుడున్నటువంటి అభిప్రాయం వేరు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ. కేంద్రంలో 10 ఏళ్ళు పాలన చేసిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీగాను, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించినటువంటి తీరు ఈ 10 ఏళ్లలో ఎలా ఉందో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ మోసం చేశారు, దగా చేశారు, ఇంకా చెప్పాలంటే పెద్ద ద్రోహం చేశారు అనే అంశం మీద ఎవరికి ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. పార్టీలకు అతీతంగా అందరూ అదే మాట్లాడతారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ మాట్లాడతారు. ఎందుకనంటే జరిగింది వాస్తవం అది కనుక. మరి ఎందుకు పొత్తుకుపోయారు అంటే పార్టీల ప్రయోజనమా, లేదంటే ఏదైనా భయమా, లేదా ఈడీ కేసులు, లేదంటే జైలుకి పంపిస్తారనేటువంటి భయమా, ఎలక్షన్ సరిగా చేసుకొని ఎవరు ఈడీ రైట్లు చేస్తారు అనేటువంటి భయమా? ఏదో ఒక భయంతో కేవలం స్వలాభం కోసమే పొత్తులకు వెళ్ళారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ